మొదటి పద్యాన్ని చూద్దాము. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంబరుడు అలతిన్బోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పను కండు నా పలుకులాకర్నింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ బనుపమావర్ణిన్ వదాన్యోత్తమా. ఏమంటున్నాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు? కులమున్ రాజ్యమున్ తేజమున్, నీ కులాన్ని, నీ వంశాన్ని, నీ రాజ్యాన్ని, నీ కీర్తిని నువ్వు నిలుపుకోవయ్యా. ఈ కుబ్జుండు, ఈ పొట్టివాడు విశ్వంబరుడు, విశ్వమంతా వ్యాపించేవాడైనవాడు, ఏదో కొంచెం తీసుకుని పోడు, ఈ ముల్లోకాలు వ్యాపించి ఉంటాడు. ఎవరైనా ఇతనిని ఆపగలరా? నా పలుకులు, నా మాటలు వినవయ్యా. నీ చెవులతో కాస్త విని ఆలోచించవయ్యా. వలది దానము గీనము, పంపించయ్యా ఈ బ్రాహ్మణుణ్ణి, ఈ బ్రహ్మచారిని పంపించేవయ్యా. వద్దు ఏ దానము అని అంటూ ఉన్నాడు. అలాగే చూడండి, ఈ పద్యానికి మనం ప్రతిపదార్థం చూద్దాము. వదాన్యోత్తమ, దాతలో శ్రేష్ఠుడా. కులమున్, మీ వంశాన్ని, మీ రాజ్యాన్ని, తేజమును నిలుపుము, కాపాడుము. ఈ కుబ్జుండు, ఈ పొట్టివాడు విశ్వంబరుడు, విశ్వమును భరింపగలవాడు. అలతిన్బోడు, ఇంత తక్కువతో పోడు. త్రివిక్రమ స్ఫురణవాడై, 3 లోకాలను ఆక్రమించినవాడు. బ్రహ్మాండమంతా వ్యాపించువాడు. ఇంకెవరూ ఇతనిని ఆపగలరా? నా యొక్క పలుకులు, మాటలు కర్ణంబులన్, చెవులతో ఆకర్ణింపు, వినుము. దానం గీనం వంటివి వద్దు, ఈ బ్రహ్మచారిని పంపియ్యవయ్యా.